ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఇక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ ను పట్టించుకోకుండా దళిత మహిళా సర్పంచ్ ను అవమానించారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం విషయంలో గొల్లపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారులు ప్రోటోకాల్ పట్టించుకోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు చెందిన దళిత మహిళా సర్పంచ్ సౌందర్యకు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం గురించి కనీస సమాచారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. మరోవైపు ఇలా తూతూ మంత్రంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు వడ్లు కాంటాలు పెట్టడం లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. రోజు మబ్బులు పట్టి ఎప్పుడు వర్షం పడుతుందోనని రైతులు భయాందోళనలో ఉన్నారని వేగంగా కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దర్యాపు వడ్లు వచ్చి 10-15 రోజులు అవుతుంది మబ్బుపూర్ విలేజ్లో. మేము కూడా మా గొల్లపల్లి సుధాకర్ సార్ గారికి చెప్పినాం, సార్ బీటు ఎప్పుడు ఓపెన్ చేస్తారు, రైతులకు ఇబ్బంది అవుతుంది. పోయినసారి కూడా వడ్లు బాగా కట్ అయినాయి, ఏది ఆల్రెడీ అయిపోయినది, అది డబ్బులు కట్ అయిన డబ్బులు రాలేదు, మనిషికి ఎంత 2-3 బస్తాల దాకా కట్ అయినాయి ఆల్రెడీ. ఇలాంటి రైతులకు సమాచారం లేకుండా డబ్బులు కట్ చేసుకుని సార్ మరి ఒకసారి రైతులతో అందరితో కొంచెం మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారం అయిన తర్వాత బీట్ ఓపెన్ చేయాలి, కొంచెం మీరు రారి, బాగా ఇబ్బంది ఉందని సుధాకర్ సార్ గారు కూడా నేను ఒక 4-5 సార్లు ఫోన్ చేసిన. కనీసం మాకు సుధాకర్ సార్ గారు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేను వచ్చి బీట్ స్టార్ట్ చేశాను. ఎందుకు ఒక దళిత మహిళా సర్పంచ్ అని అంత చిన్న చూపు ఎందుకు మా మీద? ఇంతకుముందు బీటు ఓపెన్ చేసినప్పుడు సర్పంచ్ లేకుండా ఒక్కసారి కూడా బీటు ఓపెన్ చేయని రోజులు లేవు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చేదాకా ఆగి బీటు ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇంత ఎందుకు చిన్న చూపు మా మీద? ఎందుకు మేము ప్రతిపక్ష పార్టీ అనా లేకపోతే ఒక దళిత మహిళ అనా? దీనికి సమాధానం